హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు భరత్. ఈరోజు మన జియోపొలిటికల్ న్యూస్ వచ్చేసి యుఎస్ అండ్ కెనడా బాండింగ్ గురించి అనమాట. ఈ రెండు కంట్రీల మధ్య బాండింగ్ లాస్ట్ 150 years నుంచి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉండేది. కానీ లాస్ట్ 1 year నుంచి కొంచెం డిస్టర్బ్ అయింది. ఎప్పుడైతే ట్రంప్ గారు పవర్లోకి వచ్చారో అప్పటి నుంచి కొంచెం ఆ హెల్తీ బాండింగ్ అనేది కొంచెం డిస్టర్బ్ అయింది. ఈ ప్రాసెస్లో ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ అయితే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ పాస్ చేశారనమాట. కెనడాని మేము 51st స్టేట్ కింద యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం అని. ఈ స్టేట్మెంట్ పాస్ అయిన తర్వాత నుంచి మోస్ట్ ఆఫ్ ద కెనడియన్స్ యూఎస్కి అపోజ్ చేశారనమాట. యూఎస్ని అపోజ్ చేశారు. కెనడా గవర్నమెంట్ కూడా కెనడియన్స్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళ డెసిషన్స్ కూడా అలా తీసుకుందనమాట. అంతకుముందు ఎలా అంటే కెనడా వాళ్ళ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ మేజర్ ఇంపార్టెన్స్ అనేది యూఎస్కి ఇచ్చేదన్నమాట. సో లాస్ట్ 1 year నుంచి జరిగిన కాన్సిక్వెన్సెస్ వల్ల దే స్టార్టెడ్ రియలైజింగ్ బెటర్ టు బీ ఇండిపెండెంట్ అని. సో కెనడా స్టార్టెడ్ ఓపెనింగ్ అప్ దేర్ ఆర్మ్స్ అండ్ వెల్కమింగ్ అదర్ కంట్రీస్ యాజ్ వెల్ అనమాట. సో ఈ ప్రాసెస్లో కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ చైనాకి విజిట్ చేశారు. రిపబ్లిక్ ఆఫ్ చైనాకి విజిట్ చేసి చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ గారిని అయితే మీట్ అయ్యి ఒక ట్రేడ్ డీల్కి అయితే వచ్చారు. ఈ ట్రేడ్ డీల్లో చాలా ఆస్పెక్ట్స్ జరిగినాయి, బట్ నేను ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. అదే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. సో ఈ ట్రేడ్ డీల్లో, ఈ కెనడా అండ్ చైనీస్ ట్రేడ్ డీల్లో అంతకుముందు చైనా నుంచి ఏవైనా కార్స్ ఎక్స్పోర్ట్ కెనడా కావాలంటే లిటరలీ 100% టారిఫ్ ఉండేది. ఎందుకంటే కెనడా వాంట్ టు ఎంకరేజ్ యుఎస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. సో యుఎస్ వెహికల్స్ని, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడానికి చైనీస్ ప్రోడక్ట్స్ మీద చాలా హెవీ టారిఫ్స్ ఉండేవి. బట్ లాస్ట్ 1-2 years నుంచి ఈ జియో పొలిటికల్ వార్స్ వల్ల అసలు ఈ జియో పొలిటికల్ వార్స్ ఎలా ఉంటాయంటే ఏ మినిట్ ఎవరు మనకు శత్రువు అవుతారో, ఎవరు మనకి మిత్రులు అవుతారో చెప్పలేం గైస్. సో బట్ లాస్ట్ 1 year నుంచి వరల్డ్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ద వాల్యూ ఆఫ్ చైనా అనమాట. సో 100 వచ్చేస్తే 100% టారిఫ్ వేసేది అనమాట చైనా. కెనడా చైనా మీద ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద యూఎస్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడానికి. సో ఇప్పుడు 100% టారిఫ్ అనేది లిటరలీగా 6.1% తగ్గించింది. 100% ఎక్కడ, 6.1% ఎక్కడ, మ్యాసివ్ రిడక్షన్ అనమాట, జస్ట్ టు బూస్ట్ చైనీస్ ప్రోడక్ట్స్. సో ఈ ప్రాసెస్లో ఈ ట్రేడ్ డీల్లో యుఎస్ అండ్ కెనడా అండ్ చైనా ట్రేడ్ డీల్లో ఈ ఇయర్ అయితే నియర్లీ 49,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి చైనా నుంచి కెనడాకి ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇయర్ కోటా వచ్చేసి 70,000-75,000 యూనిట్స్ కోటా అనమాట. ఈ 2 కంట్రీస్ అయితే డిసైడ్ అయినాయి. ఆ 70,000-75,000 యూనిట్స్ నెక్స్ట్ ఇయరే కాకుండా నెక్స్ట్ 5 yearsకి ఆ కోటా అనేది స్ప్రెడ్ అవుద్ది అనమాట. సో ఈ ప్రాసెస్లో ఒంటారియో ప్రీమియర్ డక్ఫోర్డ్ ఫోర్డ్ అనేవారు రెస్పాండ్ అయ్యారు. ఒంటారియో అనేది కెనడాలో ఒక స్టేట్ అనమాట. ఇప్పుడు మన ఇండియాలో యుఎస్లో స్టేట్స్ అంటాం, బట్ కెనడాలో స్టేట్స్ అనరు, ప్రావిన్స్ అంటారు. సో ఒంటారియో ప్రావిజన్ అనేది కెనడాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రావిజన్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్, ఐటీ పరంగా, ఆటోమొబైల్ సెక్టర్ పరంగా. సో ఒంటారియో ప్రీమియర్ అనే అతను ఒంటారియోకి సంబంధించిన చాలా కీ డెసిషన్స్ తీసుకుంటారు అనమాట. సో ఒంటారియో ప్రీమియర్ డక్ఫోర్డ్ గారు అయితే ఈస్ నాట్ హ్యాపీ విత్ దిస్ చైనీస్ డీల్ అనమాట. సో ఆయన ఏమన్నారంటే, కెనడా ప్రైమ్ మినిస్టర్ నన్ను అయితే ఏం కన్సల్ట్ చేయలేదు, ఈ డీల్ వల్ల నేనైతే అంత హ్యాపీగా లేను, ఎందుకంటే ఒక మ్యాసివ్ చైనీస్ ప్రొడక్ట్స్ అనేవి ఒంటారియో ప్రొవిజన్లోకి వస్తాయి. అండ్ దీనివల్ల మేజర్గా ఎఫెక్ట్ అయ్యేది ఒంటారియో ఆటోమొబైల్ సెక్టర్, బికాస్ చాలామంది జాబ్ ఆపర్చునిటీస్ లూజ్ అవుతారు. అండ్ ప్రొడక్షన్ కూడా ఒంటారియో ప్రొవిజన్ నుంచి కార్స్ ప్రొడక్షన్ కూడా చాలా ఎఫెక్ట్ అవుద్ది అని ఒంటారియో ప్రీమియర్ డక్ఫోర్డ్ గారు అయితే ఈ ట్రేడ్ డీల్లో ఒంటారియో తరపు నుంచి ఆయన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. చూడాలి గాయస్, ఈ చైనా ఇంకా కెనడా ట్రేడ్ డీల్ ఫ్యూచర్లో దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో చూడాలి. దట్స్ ఇట్ గాయస్, ఈరోజు టాపిక్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి మీ ముందుకు వస్తా. దిస్ ఈజ్ భారత్ సైనింగ్ ఆఫ్.